ప్రొద్దుటూరు యొక్క అభివృద్ధిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రొద్దుటూరులో అభివృద్ధి శూన్యం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా ఏమనుకున్నామంటే లాస్ట్ టైం నేను కూడా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన వ్యక్తిని అది అక్కడ పెడదాం, వైసీపీ ఎప్పుడు పోతుందా అని చెప్పి నేను కూడా అనుకునేవాడిని. ఎటువంటి అభివృద్ధి లేదు, ఎప్పుడు కేసులు వాళ్ళ కేసులు వీళ్ళ కేసులు ఇవే ఉన్నాయి. ప్రొద్దుటూరులో వరదరెడ్డి మంచి సీనియర్ ఎమ్మెల్యే గారు ఏం చేశాడు, పెద్ద లాస్ట్ 20 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు, అతను ఓడించారు ఎందుకంటే అభివృద్ధి చేయలేదనే. సరే 2 సార్లు వైసీపీ తరఫున రాజశేఖర ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించారు ప్రజలు, ఓకే. మళ్ళీ ఏమనుకున్నారంటే 2 సార్లు వస్తాయి కావడం వలన వైసీపీ పైన ఇది ఎందుకు మోటార్ పబ్లిసిటీ వలనో లేకపోతే అది ఎలా పరిపాలన వలనో అది మనం ఇచ్చి విశ్లేషణ మనం చేయడం అది కరెక్ట్ కాదు. మళ్ళీ ఎమ్మెల్యేగా ఆయన పెద్ద మళ్ళీ ఎన్నుకున్నారు. అయితే వైసీపీకి టీడీపీకి రెండు కంపారిజన్ చేస్తే వైసీపీ బెటర్. మా ప్రొద్దుటూరులో నియోజకవర్గంలో పరిసర ప్రాంతాల్లో వైసీపీ చేసినటువంటి అభివృద్ధి ఈ ప్రభుత్వంలో 1% కూడా చేయాలి. ఒక ప్రకాశం అయితేనేమి, ఒక నంగుడుపల్లి అయితేనేమి, ఒక ఆడనగర్ అయితేనేమి, ఒక మైదూరు అయితేనేమి, ఒక రామేశ్వరం అయితేనేమి, ఒక మున్సిపాలిటీ అయితేనేమి, ఒక విజయకుమార్ సర్కిల్ అయితేనేమి, ఒక వైమార్కాలు అయితేనేమి, ఒక ఆశ్చర్యకాలు అయితేనేమి, మొత్తం అమృతనగర్ దగ్గర తీసుకుని మొత్తం అన్ని డెవలప్మెంట్ రోడ్లు ప్లస్ వాటర్ కూడా తెప్పించారు. తాగడానికి వాటర్ లేనప్పుడు వాటర్ కూడా తెప్పించారు. మంచి కార్యక్రమం చేశారు, కామన్ జరిగేది అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు అయితే ఒక్క మైదూరు ఇప్పుడు కూడా వేస్తున్నారు. 2 సంవత్సరాల తర్వాత ఇంకొక 2 సంవత్సరాలలో వస్తే దాన్ని కూడా వేస్తారు. అక్కడికి అయిపోయి 5 ఏళ్ళు. కాబట్టి మా పొద్దుటూరు అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితిలో పొద్దుటూరు ఉంది. కానీ పొద్దుటూరు ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. పొద్దుటూరు ప్రజలు అదే పనిగా మిమ్మల్ని గెలిపించినారంటే అభివృద్ధి చేయడానికే. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో 2 ఎమ్మెల్యేలే అని వినపడతా ఉండేది పేరు. ఒకటి రాచమల్లు ఎమ్మెల్యే గారు, ఒకటి స్వయం బామర్ది అంటే బంగారెడ్డి అనే పేరు. కామన్గా బావగారు కానీ అన్నగారు కానీ ఉంటే ఆ పేరు వినపడతారు. కామన్గా ఓడించిన వాళ్ళు వినపడతారు, నేనైనా కూడా వినపడతారు. అయితే ఈ మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వంలో పొద్దుటూరులో ఇంటికి ఒక నాయకుడు, ఇంటికి ఒక ఎమ్మెల్యే. మా పొద్దుటూరులో 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో 100 మంది ఎమ్మెల్యేలు. కాబట్టి పొద్దుటూరు అభివృద్ధి శూన్యము. మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ గడ్డు విడుస్తున్నాయని చెప్పేసి అనుకుంటున్నాను.